ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. ఘనంగా శ్రీ ఓంకారేశ్వర అష్టదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం 12వ వార్షికోత్సవం. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ పార్వతీ పరమేశ్వర మెర్కబా క్రిస్టల్ పిరమిడ్ లో అఖండ ధ్యానం. అన్నమయ్య జిల్లాలోని వెంకటరమణ పిరమిడ్ ధ్యాన మందిరం 6వ వార్షికోత్సవం. సత్యసాయి జిల్లాలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ ధ్యానం కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కట్టాల్లో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నందిపేట, కోటగిరి, రుద్రూరు, నారాయణపూర్ గ్రామాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి పత్రిజీ చైతన్య జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్యాన కేంద్రాల్లో జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అనంతరం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జెజె నారాయణ, పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ, కడతాల్లో ఈ నెల 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ జ్యోతిని అందరు కూడా సందర్శించి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ధ్యాన మహాయాగానికి జరిగేటటువంటి డిసెంబర్ 21 నుంచి 31 వరకు పెద్ద సంఖ్య లోపల ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లా నుండి వస్తామని చెప్పేసి అందరు కూడా గ్రామాన వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎంతో చక్కగా ధ్యానం ఉంటుంది. అదేవిధంగా యోగుల యొక్క భోజనాలు ఉంటాయి. కొత్త వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ భోజనము, ఆ యొక్క ధ్యానం చూసిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా పులకరించుకుపోతారు. అదేవిధంగా నేను మొదలు పోయినప్పుడు కూడా అక్కడ ధ్యానం చేసిన తర్వాత ఎంతో ఆనందం అన్నది అనిపించింది. ఈ భూలోకంలో కూడా ఇది స్వర్గలోకం ఇక్కడనే దిగి వచ్చిందని చెప్పేసి ఆ కైలాసపురిని మీరు సందర్శించండి, మీరు ఎంతో ఆత్మ నుంచి ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ నిజామాబాద్ జిల్లా నుంచి వేల సంఖ్య లోపల అక్కడికి తరలి వస్తున్నారు ధ్యానులు. ధ్యాన మహాయాగం 3 కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలోకి చైతన్య జ్యోతి రథం నిన్న రాత్రి పితామహ పత్రిజీ గారి జన్మించినటువంటి శక్కర్నగర్ బోధన్కు చేరుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కోటగిరి, రుద్రూరు, అమ్దాపూరు, నారాయణపూరు, నిజామాబాదు, మదన్పల్లి, అదేవిధంగా నికాల్పూర్, మారంపల్లి, నూత్పల్లి, జీజీనడుకుడ ఈ గ్రామాలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడే నందిపేట అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరానికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈ పత్రిజీ చైతన్య జ్యోతి రథాన్ని మనం ఆహ్వానించుకున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఓంకారేశ్వర అష్టదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం 12వ వార్షికోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ కొండవీటి, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మారం శివప్రసాద్, దామోదర మహాస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి తమ సందేశాలను వినిపించారు. అంతకుముందు ధ్యానులు సామూహిక ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు, మాస్టర్లు పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక మహా అద్భుత క్షేత్రం. మొన్ననే కాశీకి వెళ్ళాము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, 9 days ప్రోగ్రామ్. అక్కడ మేము పార్టిసిపేట్ చేశాం. అక్కడ చూస్తుంటే రోజుకి 1,00,000 మంది వస్తున్నారు తీర్థయాత్రలు చేయడానికి, ఆ గంగలో స్నానం చేయడానికి, ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి, ఆ శక్తిపీఠంలో అక్కడ ఉండడానికి 9 రోజులు అక్కడ ఉంటున్నారు. కానీ ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత అనిపించింది, ఫ్యూచర్లో అంతా షిఫ్ట్ అయిపోతుంది. ఇదే కాశీ, ఇదే ఓంకారేశ్వర పిరమిడ్, ఇక్కడికి రావాలి అంతా కూడా. లక్షల మంది ఇక్కడ వచ్చి ధ్యానం చేయాలి, సాధన చేసుకునే స్థలం ఇది. ఇక్కడ మౌనము, ధ్యానము అంతే. ఇక్కడ మౌనము, ధ్యానం అంతా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాల్సిందే, చేసి తీరాల్సిందే. నాకు కూడా ఏమి ఒక జిజ్ఞాసుగా నేను కొత్తగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది. ఇక్కడే నేను హాయిగా సేవ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఒక పిరమిడ్లో ఎప్పుడు సెటిల్ అయిపోయి ఉండే అని అనిపిస్తుంది. ఇది ఒక మహా గొప్ప సృష్టి.
ప్రతి సృష్టికి ఒక కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఈ సృష్టి వెనకాల ఉండే ఉద్దేశం ఒక మహా ఉద్దేశం ఉంది. ఎందుకంటే పత్రి గారిని నేను 1989లో కలిశాను. నేను ఆ టైంలో నేను వైద్య విద్యార్థుడిగా ఉన్నప్పుడు నాకు అంత నాస్తిక ధోరణి, చిన్నప్పటి నుంచి హేతువాదము వీటి గురించి మా ఫాదర్ నాకు ఎక్కువ బోధించేవాళ్ళు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్. సో నాకు దేవుడి మీద అంత నమ్మకం లేదు, దేవుడు అనే నమ్మేవాడిని కాదు. ప్రతి ఒక్కటి నాకు హేతువాదమే, నాకు రుజువు కావాలి, నిదర్శనం కావాలి, ఏది గుడ్డిగా నమ్మకూడదు, అలాంటి అభిప్రాయాలు ఉన్నవాడిని. సో ఆ టైంలో నేను అందరిలాగానే ఏ దిక్కులో వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి అంత కన్ఫ్యూజనే. జీవితం అంటే కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఆ టైంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంలో కలిశాను. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ పార్వతీ పరమేశ్వర మెర్కబా క్రిస్టల్ పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అఖండ ధ్యానం అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుత్తూరు రవిరాజ్ పాల్గొని పిరమిడ్ మాస్టర్లతో కలిసి అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అఖండ ధ్యాన కార్యక్రమంలో ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. మాస్టర్లు కవిత, నవనీత, పావని, యోగేష్, ప్రదీప్, మంజుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మాదవాండ్లపల్లి గ్రామంలోని వెంకటరమణ పిరమిడ్ ధ్యాన మందిరం 6వ వార్షికోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిరమిడ్ నిర్వాహకులు వెంకటరమణ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దిన్నెమీదపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించి శాకాహారం, ధ్యానం విశిష్టతల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ధ్యానులు, విద్యార్థులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చినట్టు ఏమి బిహేవియర్ చేసి మన జన్మని మనం వృధా చేసుకుంటున్నాము. అంత కష్టపడి వస్తున్నాం మనం భూమి మీదకి, అంత కష్టంతో ఆయన వస్తున్నాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? ఇలా సజ్జనుల సాంగత్యం జరుగుతూ ఉంటుంది. హాస్టల్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. లోకాల్లో ఉండే వాళ్ళు ఆ లోకంలోకి వస్తారు, ఈ లోకంలో వాళ్ళు ఆ లోకంలో. సూక్ష్మమై ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఆత్మ మూడో శరీరానికి సంబంధించింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఏమవుతుంది? అక్కడ వింటూ ఉంటాడు. ఈయన మహానుభావుడు, ఈయనని కొనియాడుతూ ఉంటారు. ఈయన ఎంత సేవ చేసినాడు, ఎంత పుణ్యం చేసినాడు, ఎంత మంది బ్రాహ్మణుల్ని రక్షించినాడు, ఎన్ని జన్మలు కష్టపడ్డాడు అని చెప్పి ఈయనను కొనియాడుతూ ఉంటారు ఆ లోకవాసులు. అక్కడ కొనియాడుతూ ఉన్నప్పుడు ఇలా మన ధ్యానం చేసిన వ్యక్తులు టచ్ అవుతారు. అక్కడ ఈ విద్య తెలిసిన అయిన తర్వాత ఇవన్నీ కాదంట. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, యోగివిగా అంటాడు. యోగతత్వం గొప్పదంట, తన్ను తాను తెలుసుకోవడం గొప్పదంట, ఈ పుణ్యాలన్నీ నశించేటివేనంట. ఏదో ఒక రోజు కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ ఉన్నా ఇవి నశించేటివేనంట. నశించనది ఒకటి ఉందంట, అది శ్వాస మీద ధ్యాసాన్ని. తపస్సు అంటే ఏ రూపంలో అయినా చేస్తున్నాను. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అఖండ ధ్యానం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అఖండ ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. కడప పట్టణంలోని ఎంపీఎల్ ఉర్దూ హై స్కూల్ అలాగే నారాయణ జూనియర్ కాలేజ్లో PSSM ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి PSSM ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు వచ్చేసిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు DT వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను వివరిస్తూ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అనేటువంటిది గంటలు గంటలు చేస్తే పరివర్తన వస్తుంది మేడం. అందుకనే ఈ యొక్క గీతా జయంతి బుధవారమే పడింది. ఈ బుధవారమే మనము నిన్న వారంలో కర్మ సన్యాస యోగాన్ని పూర్తి చేసుకొని ధ్యాన యోగము అనేటువంటి అధ్యాయాన్ని రేపు వారం మొదలు పెట్టుకుందాము అనుకున్నాం. నాకైతే తెలియదు బుధవారం గీతా జయంతి అని తెలియదు, మనకేమి తెలియదు. ఏ పరమాత్మ అయితే ధ్యానమే చెప్పినాడో భగవద్గీత అంతా ముఖ్యంగా ఆ ధ్యానము అనే సాధనపై ఒక అధ్యాయాన్ని ఉంచి ధ్యాన యోగము పేరు పెట్టి ఆ ధ్యానాన్ని బోధించడం జరిగిందో ఆ అధ్యాయాన్ని ఈరోజు గీతా జయంతి రోజు ఈ బుధవారం రోజు మనం చెప్పుకుంటాం మేడం. కోనసీమ జిల్లా అమలాపురంలోని గవర్నమెంట్ హై స్కూల్ అండ్ MPPS స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ TSR మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం తినడం వల్ల కలుగు ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.